better ways to develop our self-discipline from everyday process on regular day-to-day lifestyle modification. నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను మీరు అందరికీ. వాట్ ఈస్ ద రూట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎనీబడి కెన్ సే. చెప్పిన వాళ్ళకి చెప్తున్నా నేను. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్ దట్. బ్యూటిఫుల్. నేను ప్రైజ్ ఇస్తా. రూట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వాట్ ఈస్ ద రూట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్? మనందరం వద్దు, ఒపీనియన్స్ వద్దు, ఎగ్జాక్ట్గా తెలిస్తేనే చెప్పాలి. వద్దు కాదు. రూట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అ మోడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్స్. మోడిఫికేషన్ ఆఫ్ అంటే ఏంటమ్మా? మన ప్రవర్తన శైలి మార్చుకునే విధానాన్నే విద్య అని అంటారు. ఇది ఎవరికి తెలియదు. ఈవెన్ పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్డ్ మన సీనియర్స్ చెప్పిన స్టూడెంట్స్లో ఎవరికి తెలియదు. మనం చదివేస్తున్నాం, పాస్ అయిపోతున్నాం, కానీ మనకి విద్య ఎందుకు నేర్చుకుంటున్నాం మనకి తెలియట్లే. తెలుసుకోవాలా లేదా? మనందరం విద్యార్థులం కదా. విద్యను తెలుసుకుంటున్నామంటే ఇంప్లిమెంట్ చేయాలా వద్దా? మనం తింటున్నామని అంటే డిసిప్లిన్ ఉంది. మనం కుడి చేత్తోనే తినాలి. కామన్ అవేర్నెస్ ఏనా? సెకండ్ ఏంటి? వలకుండా నీట్గా ప్లేట్లో తినాలి. సెకండ్. థర్డ్ ఏంటమ్మా? టైం పాటించాలి, సమయవిధానాన్ని పాటించాలి. ఒక టైం ఉంటుంది, ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఒక టైం ఉంటుంది, ఆ టైంలో లంచ్ చేయాలి. ఒక టైం ఉంటుంది, ఆ టైంలో డిన్నర్ చేయాలి. ఒక టైం ఉంటుంది, ఆ టైంలో మనం చేస్తున్నామా? నిజంగా చెప్పండి, చేస్తున్నామా? ఎందుకు చేయట్లేదు సార్? తెలియట్లేదు సార్, చెయ్యాలని ఉంది అని అన్నవాళ్ళు రైట్ చేయండి అమ్మా హ్యాండ్స్. నిజంగా మాకు చెయ్యాలని ఉంది సార్, కానీ మాకు తెలియకుండానే మేము టైము అలా వెళ్ళిపోతుందని అన్నవాళ్ళు సూపర్, వెరీ గుడ్. కల్మషం లేని మనసులు అమ్మ మీకు. చిన్నపిల్లలు కదా, మీకు ఎక్కువ మాయాలకు తెలియదు, మరపాలకు తెలియదు. సో నేను చెప్తున్నాను, హార్ట్ఫుల్లీ చెప్తున్నాను. ఈరోజు నేను కొన్ని మెళకువలు మీకు నేర్పుతాను. ఈరోజు నుంచి మీ సూపర్ లైఫ్, మీ లైఫ్ని ఇలా ఇలా మార్చేయచ్చు. ఎలాగా? చిటికలో మార్చచ్చు. అంటే ఈరోజు నేను చెప్పిన కొన్ని విషయాల్ని జస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఏనా? డే టు డే లైఫ్లో మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి? మనకి సెల్ఫ్ డిసిప్లైన్. సెల్ఫ్ డిసిప్లైన్కి కావాల్సింది ఏంటంటే మనకి వెనక ఉన్న ఫ్యాక్టర్స్